పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 2,56,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. సుంకేశ్వరం నుంచి 400 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో కలిపి మొత్తం 2,60,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్ కి ఇన్ఫ్లో 1,90,000 క్యూసెక్ల నీరు వస్తోంది. మొత్తం 18 గేట్లనెత్తి 1,90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 299 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీకాకుళం నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ నీట మునిగింది. భారీ వర్షంతో చెరువులా మారింది ఆర్టీసీ బస్టాండ్. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షపు నీటితో పాటు కాంప్లెక్స్ లోకి ప్రవేశిస్తోంది ప్రధాన మురుగునీటి కాలువ. ప్లాట్ఫామ్ల వద్ద మోకాల్లోతు నీరుంది. బస్సుల్లో బయటకు ప్రాంతాలకు వెళ్లే వారితో పాటు ఆసుపత్రి, కాలేజీలు, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార పనులపై జిల్లా కేంద్రానికి వచ్చేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ల జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణంలో గ్యాస్ లీకేజ్, షాపులు దగ్ధమైపోయాయి. గ్యాస్ పేలడంతో పరుగులు తీశారు స్థానికులు. సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. ములుగు జిల్లాలో దారి తప్పిన విద్యార్థి కోసం రాత్రంతా అడవిలో గాలించారు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది. తెల్లవారుజామున తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యమైంది. ముత్యాలధార జలపాతానికి 3 కిలోమీటర్ల దూరంలో అతన్ని గుర్తించారు పోలీసులు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చి వరంగల్కి పంపించారు. అనుమతి లేని జలపాతాల వద్దకు వెళ్తే ఇదిగో ఇలాగే జరుగుతుందని, అందుకే మళ్లీ వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అనంతపురం నగరంలోని ఆదర్శ్ నగర్లో ఒక ఇంట్లో చోరీ జరిగింది. 8 తులాల బంగారు ఆభరణాలు, 40,000 నగదుని ఎత్తికెళ్లారు దొంగలు. ఇంటి యజమాని బాబు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. సొంత ఊరు రామగిరికి కుటుంబ సభ్యులు వెళ్లగా రాత్రి దొంగతనం జరిగింది. బాబు ఇంట్లో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో పరారయ్యారు దొంగలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రిక్షా కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 33 బైకులు, 18 ఆటోల్ని సీజ్ చేసి జరిమానాలు వేశారు. కాలనీలో ఎవరైనా కొత్త వారు కనబడితే తమకు సమాచారం ఇవ్వాలని టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ అస్థికలను బీచ్పల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు హీరో చైతన్య కృష్ణ. ఎర్రవల్లి మండలం బీచ్పల్లి వద్ద ఉన్న కృష్ణానది పుష్కర్ ఘాట్ కి కుమారుడు జయకృష్ణతో కలిసి చేరుకున్నారు రామకృష్ణ. వేద పండితులు శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమాలు జరిపించారు. భారత్కి నోటీసులు జారీ చేసింది యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ. భారతీయ సరుకులపై 25 నుంచి 50% సుంకాలు పెంచినట్లు ప్రకటించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగియకపోవడంతో సుంకాల విధింపు కొనసాగుతోంది. శాంతి చర్చలు కూడా సఫలం కాకపోవడంతో అమెరికా దూకుడుగా వెళ్తోంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు భారత్పై సుంకాలు విధిస్తున్నట్టు తెలిపింది. ఎవరి దగ్గర నుంచి చమురు కొనాలో తమకు తెలుసని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ మరో క్రేజీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సౌత్ డైరెక్టర్ విష్ణువర్ధన్ కెప్టెన్సీలో జాంబీ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా 2026 ఫస్ట్ హాఫ్లో సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రెజెంట్ అనురాగ్ బసు, షిమిత్ తమన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు కార్తిక్. వర్సిటైల్ స్టార్ రాజ్ కుమార్ రావు బయోగ్రఫికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో టైటిల్ రోల్లో ఆయన కనిపించబోతున్నారు. పాతాళ్ లోక్ ఫేమ్ అవినాష్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్నారు. దినేష్ విజయన్ ప్రొడ్యూసర్. బ్లాక్ బస్టర్ కాంబో ప్రభుదేవా పడివేలు మరో సినిమాలో కలిసి నటిస్తున్నారు. దుబాయ్కి చెందిన కన్నన్ రవి నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని దుబాయ్లో ఘనంగా జరిగింది. శామ్ రోడ్రిక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ 2026 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్. క్యాన్సర్ తో పోరాడుతున్నట్లుగా వెల్లడించారు బాలీవుడ్ నటి తనిషా చటర్జీ. గతంలో తన తండ్రి కూడా ఇదే మహమ్మారి వల్ల చనిపోయారని, ఇప్పుడు తాను కూడా ఇదే వ్యాధితో పోరాడుతున్నట్లుగా చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు అండగా ఉన్నారన్నారు తనిషా. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.